ఈ నియోజకవర్గంలో ప్రాజెక్టులు కానీ చెక్ డ్యామ్లు కానీ మొత్తం జేసీ కుటుంబం కట్టినవి అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు పరిస్థితి. వాళ్ళు చెప్పింది కరెక్టు. వాళ్ళ భూమి కాడ చెక్ డ్యామ్ కట్టుకున్నారు, ఏటికి రాకోకుండా నిలబెట్టుకుని వాళ్ళు పొలాలకు కట్టుకున్నారు. చాగల్ కానీ పెండేగల్ రిజర్వాయర్ మిగతా ప్రాజెక్టులు చెరువులు ఇవన్నీ కూడా మేమే కట్టాం. కనీసం ఎమ్మెల్యే సొంతూరులో ఉన్నటువంటి తెగిపోయిన డ్యామ్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అనేది ప్రధానంగా టీడీపీ వాళ్ళు. మంచిది. అదేమో వాళ్ళు కట్టినారు. ఇంట్లో బోకులు ఉంటే పర్వాలేదా, దాంట్లోకి బియ్యం వేయాలా, స్టవ్ అంటే వెళ్ళా, వంటలు చేయాలా, పెడితే సరిపోతుంది. వర్క్ ఉంటే వాళ్ళ కమిషన్ల కోసం కట్టించినారు, అయిపోయినాయి. ఎలకలు బక్కలు పట్టినాయంట పెండేకల్ దాంట్లో. వాడు ఇంజనీర్ చెప్పినాడు. ఒకసారి నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు తెగిపోతుందంటే నేను పోతే అధికారులను పిలిచి ఏంది నాయనా బాబు ఇట్లా పగిలిపోతున్నాయి, నీళ్ళు కూడా రాలే, ఫస్ట్ టైం వర్షాలు ఎక్కువ పడి వచ్చినాయంటే ఎలకలు బక్కలు పెట్టినాయి సార్ అంటాను. అంటే ఎంత నాణ్యతగా ఉందో ఒకసారి ఆ కాంట్రాక్టరో లేకపోతే ఇల్లు చెప్తే సరిపోతుంది. దానిపైన నేను లెటర్ కూడా పెట్టినా అప్పట్లోనే. మళ్ళీ ఎమ్మెల్యే అయినా కూడా దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి. సో ఎమ్మెల్యేగా పెద్దగా పోలీసు రాజ్యం, పోలీసులను అడ్డం పెట్టుకుని నడుపుతున్నాడు, కొంత ప్రతిపక్షాలని అణుగుదొక్కుతున్నాడు, కేసులు ఎక్కువైనా. ముఖ్యంగా మీ ప్రత్యర్థి ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద 100 కేసుల వరకు పెట్టించారు. అంటే ఒక రాజకీయ కక్షతో ప్రత్యర్థులను అణుగుదొక్కుతున్నాడు అనేది కూడా ఒక ప్రధానమైన ఆరోపణ. సరే, ఆయన చెప్పిన దానికి నేను ఏకీపిస్తాను. అన్ని కేసులు ఉన్నాయని దానికి ఎక్కడన్నా అతను ఎవరినన్నా కొట్టిన దానిలో కేసులు పెట్టింటేనో, ఎవరినన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏదైనా అంటే పెట్టిండేటి కాదు. దొంగ లారీలు, దొంగ ఇన్సూరెన్స్లు, ఇతను దొంగతనం చేసి కేసులు పెట్టారంటే ఎవరిది అది? నీ తప్పు. నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ప్రభాకర్ ఇంట్లోకి పోయి మేము ఏందన్నా బంగారో డబ్బులు ఎగబెట్టుకుంటే తెచ్చుకుంటే అతను కేసు పెట్టడా? నేను మాట్లాడడానికి పోయింటేనే అతను మా ఇంట్లోకి వచ్చినాడని కేసు పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఏంది? అతను చేసినాడు కాబట్టి కేసులు పెట్టారు, నేను పెట్టించినట్టు కాదు. అంటే ప్రభానంద స్వామి దగ్గర పోయి కుర్చీ వేసుకొని కూర్చొని వాళ్ళన్న కాళ్ళు అల్లాడించుకుంటా 500-600 మంది సైన్యంతో పోయి ఆశ్రమం మీద పడి అన్నీ పగలగొట్టి అన్నీ చేస్తే ఎంతమంది మీద కేసు పెట్టినారు? ఏం పోలీసులకు తెలుదా, లేకపోతే వీళ్ళకి తెలుదా? ఎస్పీల సమక్షంలో ఎస్పీలను పెట్టుకొని రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా కానీ పోలీస్ స్టేషన్కి బీగం వేసినారంటే అది జేసీ కుటుంబమే. నాకు చెప్తారు నేను పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని చేసింటే ఈరోజు తెలుగుదేశం జెండా కట్టేవాడు కానీ, తెలుగుదేశంలో ఉండి కారు కూతులు కూర్చారు ఆ కొడుకులు కానీ ఒక్కడు ఉండేవాడు కాదు, ఒక్కడు కూడా ఉండేవాడు కాదు. ఇక్కడ పోలీసు వ్యవస్థ కానీ అన్ని అధికారులు కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ పనులు చేస్తున్నారు. ఫైనల్గా చెప్పాడంటే క్యాంపెయిన్ ఏ రకంగా ఉండబోతుంది? ఒకవైపు ఏమో ప్రత్యర్థులు కూడా బలంగా ఉన్నారు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నట్టు తాడిపత్రి నియోజకవర్గంలో పెద్దారెడ్డి క్యాంపెయిన్ ఏ రకంగా ఉండబోతుంది, జనాలకు ఎటువంటి సందేశం ఇవ్వబోతుంది? నేను వచ్చిన తర్వాత మనం ఒకటే చెప్పేది, నాకు అతనికి కంపారిజన్ చేయండి. ఎవరు మంచోళ్ళు అయితే వాళ్ళకు ఓటేయండి. మేము ఇచ్చిన ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, మా ప్రభుత్వం తరపున నాడు నేడు స్కూల్ డెవలప్ అయినది, ఎడ్యుకేషన్ పైన కానీ, ఆరోగ్యం పైన కానీ మేము చేస్తున్నటువంటి మంచి పనులు కానీ, నా వల్ల ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు వచ్చి నన్ను ప్రశ్నించవచ్చు. నా వల్ల ఎవరు ఇబ్బందికరమైన వాళ్ళు ఉన్నా కూడా నేను దానికి క్షమాపణ చెప్తా. అందువల్ల తిరిగి మీరు ఎవరు మంచివాళ్ళు అయితే నాకు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని కంపేర్ చేసుకొని మీరు మాకు సాయం చేయండి అని అడుగుతాను. అంటే క్యాంపెయిన్లో మీరు మీ కుటుంబం ఉంది, ఫైనల్గా ఎట్లా ఉండబోతుంది ఎలక్షన్ అనుకుంటున్నారు? జనరల్గా అన్ని కాన్స్టిట్యూన్సీలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంటుంది. ఇదే సపరేట్ నీకు ఇదేమో బీఆర్ లేకపోతే ఉంటే ఆ రోజులు పోయినాయి. ఓట్లు కానీ మీ గెలుపు కానీ ఇవన్నీ ఎట్లా ఉండబోతుంది? నిజంగా గెలుస్తామని ఒక ధీమా ఉందా ఏంటి? గెలుస్తామని ధీమా నాకు 100% ఉంది. ఏంటంటే నాకు చాలామంది తెలుగుదేశం పార్టీలో మిత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సర్వేలు నాకు పంపిస్తుంటారు. నా నీ తాడిపత్రి సర్వే వచ్చింది, ఇన్ని % ఎక్కువగా ఉండవు, ఇన్ని % తక్కువ ఉండవు, మా వాళ్ళు ఆడ ఎత్తిపోతారన్నా, ఏమంటే ఏరే వాళ్ళకి టికెట్ ఇలాక వీళ్ళు ఎప్పటి నుండి పార్టీలో ఉన్నారు, అందువల్ల వీళ్ళకి ఇస్తా అండాము, ఆల్టర్నేటివ్ ఉండింటే కనుక వీళ్ళకి ఆ టికెట్ కూడా కీక్కోకుండా పోయేవాళ్ళమని చాలామంది చెప్తారు. ఇదే జిల్లా వాళ్ళే చెప్తున్నారు, వేరే జిల్లా వాళ్ళు కూడా కాదు. ధన్యవాదాలు సార్.